పరిశ్రమను ఏలుతున్న ప్రతి హీరోకి ఓ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అయితే సినీ పరిశ్రమలో 10 కాలాల పాటు ఉండాలంటే కేవలం సినిమాల్లో నటించడం, హిట్లు మీద హిట్లు కొట్టడమే కాదు, సినిమా వ్యాపారానికి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా తమ వంతు వ్యాపార మార్గాలను కూడా చేస్తుండాలి. ప్రస్తుతం స్టార్ ఫ్యామిలీ అని చెప్పుకునే ప్రతి ఒక్క హీరోలకు పరిశ్రమలో ఏదో ఒక బ్యాక్ బిజినెస్, అది కూడా సినిమా రంగానికి ఉపయోగపడేలా ఉంది. ఉదాహరణకు రామోజీ ఫిల్మ్ సిటీ అయితే అలాంటిది మరొకటి కట్టాలి అనే ఆలోచన రావడం దండగా. సినిమా కోసం ఓ అనువైన ప్రదేశం RFC అయితే అదీ కాకుండా అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియో అండ్ కలర్ ల్యాబ్, సారథి స్టూడియో ఇలా సినిమా అవుట్డోర్ కు సంబంధించినవి కాకుండా మిగతా ఏర్పాట్లన్నీ ఇక్కడ చేస్తారు. అయితే ఈ అవసరం ముందే గమనించి అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియో అంటూ ఒకటి పెట్టారు. ఇక కృష్ణ, పద్మాలయ, మూవీ మొగల్, దగ్గుబాటి రామానాయుడు స్టూడియోస్, నందమూరి ఫ్యామిలీకి రామకృష్ణ స్టూడియో ఇలా తమ అనుభవ రీత్యా స్టూడియోలను నిర్మించుకున్నారు. అయితే ఎటు కూడి అల్లు అరవింద్ నిర్మాణ సంస్థ కొన్ని థియేటర్స్ తప్ప మెగా ఫ్యామిలీకు ఆ లోటు ఎప్పుడు ఉండనే ఉంది. అందుకే చిరంజీవి కూడా కొణిదెల స్టూడియోస్ అంటూ ఓ ఫిలిం స్టూడియోను హైదరాబాద్ అవుట్స్కట్స్ లో పెట్టే ఆలోచనలో ఉన్నాడట. షూటింగ్లకు అనువుగా ఉండటం ఒక ఎత్తైతే తనకంటూ ఓ స్టూడియో ఉంది అన్న ఆలోచన కోసమే ఇది చేస్తున్నాడట చిరంజీవి. అయితే ఇది ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ కాలేదు, కానీ మెగాస్టార్ కొణిదెల స్టూడియోస్ పేరుగా ఓ ఫిల్మ్ స్టూడియో నిర్మించాలనే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారట. మరి ఆ ప్రయత్నం స్టూడియో నిర్మించే వరకు ఉంటుందా, మధ్యలోనే ఆగుతుందా అన్నది చూడాలి. ఫస్ట్ టైం చూస్తాను ఇలాంటి అమ్మాయిని. మనసుకు మనసు, జాలికి జాలి. ఏజ్కి ఏజ్. మదర్ తెరిసాయే మళ్ళీ పుట్టి పోలీస్ అయితే ఎలా ఉంటుందో అదే మా ఏసీపీ కృష్ణ. అయ్యో అయ్యో.